ధనుస్సు రాశి వారికి 2019వ సంవత్సరం మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుందని కానీ మనం పరిశీలించినట్లయితే మీకు ధనుస్సులోనే అంటే జన్మములోనే శని భగవానుడు కూర్చొని ఉండడం, రాహుకేతు సంచారం తర్వాత ఆ జన్మలోకి కేతు భగవానుడు శని మీదకి రావడం కూడా జరగబోతుంది. అలాగే 12వ స్థానంలో అయన వ్యయన భోగ శయన స్థానంలో గురు భగవానుడు కూర్చోవడం జరిగింది. కనుక సమాజంలో ఒక విధంగా చెప్పాలంటే పెద్దగా మీకు యోగించకుండా సమస్యలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి అని చెప్పొచ్చు. అలాగే 2వ ఇంట్లో శుక్ర భగవానుడు కూర్చోన్నాడు కుటుంబ స్థానం వాక్ స్థానంలో. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కుటుంబాన్ని నడపగలిగే స్త్రీలకి బాధ్యత పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అది కూడా పెద్దగా యోగించకపోగా వారు దాచుకున్నటువంటి ధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం ఈ యొక్క మాసంలో ధనుసు రాశి వారికి ఉంది. 3వ స్థానంలో రవి భగవానుడు అమరడము ఒక విధంగా శ్రేష్కరమే అయినప్పటికీ కొన్ని విషయాల్లో నిదానాన్ని పాటించాలి. ఒకరికి మాటిచ్చే సమయంలో నేను ఇస్తాను చేస్తానంటే జరగదు. మధ్యవర్తులుగా ఉండి జామీనుండి అప్పు తీస్తే పప్పులో కాలేస్తారు, వీరే కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఈ మాసం 15వ తేదీ వరకు. ఆ తర్వాత 4వ ఇంట్లోకి రవి భగవానుడు ప్రవేశించడం వల్ల ఒక విధంగా సుఖమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అక్కడ రవి భగవానునికి శాపాన్ని మనం గమనించాలి. రవి భగవానుడు హస్త నక్షత్రంలో పుట్టడము గురువు యొక్క శాపాన్ని పొందడం జరిగింది. కనుక అంటే గురువే ఆ యొక్క 4వ స్థానంలో ఉన్నట్టుగా భావించాలి. ఎప్పుడైతే గురువు 4వ స్థానంలో ఉంటాడో దానికి సంబంధించినటువంటి పుత్రకారకుడు మరియు ధనకారకుడు కనుక వంశకారకుడు కనుక అక్కడ ఎవరు వంశానికి కారకులు అవుతారు? అమ్మ కనుక అమ్మకు మానసికమైన ఒత్తిడి కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ధనము పిల్లలకి ఖర్చు అవుతుంది, విద్యకి ఖర్చు అవుతుంది, ఇంటికి ఖర్చు అవుతుంది. ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం కూడా ఈ మాసంలో 15వ తేదీ తర్వాత రవి భగవాన్ 4లో ప్రవేశిస్తే రాబోతుంది. అలాగే 5వ ఇంటిలో కుజ భగవానుడు ఉన్నాడు. 5వ స్థానము సంతాన స్థానం, పూర్వపుణ్య స్థానం, ఉన్నత విద్యాస్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఉన్నత విద్య చదివే వారికి ఖర్చు పెట్టవలసి వస్తుంది. సంతానంతో మనం మాట్లాడేటప్పుడు సంతానానికి కోపం ఎక్కువ వస్తుంది. అన్నిటికీ అడుగుతావే, ఇసిగించుకుంటావే అని చెప్పిన చదవడమేనా, కొంచెంసేపు ఆటలాడుకునేది లేదా, ఎంటర్టైన్మెంట్ లేదని మీ మీదే కోపగించుకోవడం కూడా జరుగుతుంది ఈ యొక్క ధనుసు రాశి వారి. అలాగే 7వ స్థానంలో రాహు భగవానుడు అమరడం వల్ల ఒక విధంగా దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ స్థానం ఇది, 7 ప్రయాణ స్థానం, ఒకరిని మీట్ అయ్యే స్థానం. కాబట్టి కేతువు 1లో ఉన్నప్పుడు ఒకవేళ ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్తే తగు జాగ్రత్తలు తీసుకుని మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళడం మంచిది. 7వ స్థానము 1వ స్థానానికి భార్య కావచ్చు, భర్త కావచ్చు. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత దోషాలు ఒకరు ఏరే వాళ్ళు చెప్పడం వల్ల పెరిగిపోతాయి. దోషాలు తొలగవు, పెరుగుతాయి. అంటే మధ్యవర్తుల వల్ల ఇబ్బంది వస్తుంది. అంటే అర్థం ఏమిటంటే ఈ సమయంలో వీరికి ఎదురయ్యే వారందరూ కూడాను ఎలాగ ఉంటారంటే చెడ్డ స్నేహితులే వస్తారు, మంచి స్నేహితులు రారు. మిమ్మల్ని చెడ్డ స్నేహితులు ఆకర్షిస్తారు, మంచి స్నేహితులు ఆకర్షించరు. కాబట్టి మీరు కలిసే వారితో ముందుగానే ఆలోచిత మనకు సంబంధించిన వాడా కాడు, ఇదంతా కలిస్తే మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో అని ఆలోచించి కానీ ముందుకెళ్తే ఈ మాసంలో ఈ యొక్క ధనుసు లగ్నానికి చెందినటువంటి వారు యోగిస్తారు. ఇది మనం గమనించాలి. అలాగే మీకు 17వ తేదీ 18వ తేదీ చంద్రాష్టమం జరగబోతుంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి సుమా, లేదా చాలా ఇబ్బందులు పడతారు. మీరు శని భగవానుని మరియు ఆంజనేయ భగవానుని దుర్గామాతను గారిని పూజ చేయగలిగితే ఈ యొక్క మాసంలో ధనుసు రాశి వారికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ధనుసు రాశి అనేది ద్విస్వభావ రాశి, దానికి బాధక స్థానము 7వ స్థానం అవుతుంది. ఇది గమనించాలి. అలాగే చర్రాశులు తీసుకున్నాం అనుకోండి, మేషరాశి, చర్రాశి, అలాంటి రాశులు చర్రాశులన్నిటికీ కూడాను మనం తీసుకున్నట్లయితే వాటికి బాధక స్థానం 11వ స్థానం అవుతుంది. అలాగే స్థిర రాశులు తీసుకుంటే 9వ స్థానం బాధక స్థానం అయినప్పటికీ కూడాను భాగ్యస్థానం యోగిస్తుంది వాళ్ళకి. ఇది గమనించాలి.
కాబట్టి ఇవన్నీ కూడా ఆచరణ తీసుకొని మీకు ఒకవేళ హోరోస్కోప్ పరిశీలన చేసుకోవాలంటే మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.